మీ అందరికీ తెలుసు. అయినా నేను ఒకసారి ఆ వాక్యం గురించి మాట్లాడి వచనాన్ని ప్రారంభిస్తాను. కాయకమే కైలాసం. మన బసవన్న గారు మనకి ఇచ్చిన మొదటి వాక్యం ఏంటంటే కాయకమే కైలాసం. కాయకమే అంటే ఏంటి అంటే శ్రమ. శ్రమలో మనం ఎవరిని వెతుక్కోవాలి? పరమాత్ముని వెతుక్కోవాలి. పరమాత్ముని వెతుక్కోవడం అంటే ఏంటి? మనం శ్రమించే శ్రమలో ఆ సంతోషాన్ని చూడాలి. సంతోషాన్ని చూసినప్పుడే ఆ శ్రమ మనకి కష్టంగా అనిపించదు. అందులో మనము ఎట్లా చూస్తామంటే ఆ శ్రమని ఇష్టంగా చేసుకున్నప్పుడు అందులో మనకు దైవత్వం కనిపిస్తుంది. అందులోనే కైలాసం ఉంటుంది. కైలాసం అంటే ఏంటి? అక్కడ ఎటువంటి కష్టం అనిపించదు. కైలాసం ఉండే ప్రాంతంలో, పరమాత్ముడు ఉండే ప్రాంతంలో మనం కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నప్పుడు మనకు అది కష్టంగా అనిపిస్తుందా? అనిపించదు. అందుకే మనకు బసవన్న గారు ఇచ్చిన ఒక వాక్యము కాయకమే కైలాసం అనే 2 పదాలతో ఒక వాక్యాన్ని జోడించాడు. అది ఇచ్చిన ఆ వాక్యము అద్భుతమైనది. ఇప్పుడు వచన వైభవంలో నేను బసవన్న గారు ఇచ్చిన ఒక వచనం చెప్తున్నాను. ఇప్పుడు మనము బతుకుతున్న జీవన శైలిలో ఇది వచనము దానికి జోడిగా ఉంది. లోకపు వంకర్లు మీరెందుకు దిద్దడం? మీ తనువులను సరిచేసుకోండి, మీ మనసులను సరిచూసుకోండి. పొరిగింటి దుఃఖానికి ఏడ్చే వారిని మెచ్చడు. లోకపు వంకర్లు మీరెందుకు దిద్దడము అంటే, మీ పక్కన ఒక వ్యక్తి ఉన్నారు లేదా కుటుంబ సభ్యులు ఉన్నారు. మీరు ఉద్యోగం చేసే పక్కన మీ స్నేహితులు ఉన్నారు. మీ పనిని మీరు వదిలి పక్కవారి పని పైన దృష్టి పెట్టి ఎంతసేపు వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అని ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ మీ టైంలో మీ యొక్క అలవాట్లను ఆలోచనలు అన్నిటినీ మర్చిపోతున్నారు. ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న స్థితి అదే అన్నమాట. మన గురించి మనం ఆలోచించుకుంటూ మన గురించి మనం ఏం చేయాలని ఆలోచిస్తూ వెళ్ళడమే గొప్ప. లోకం గురించి ఉన్న దాంట్లో వీలైతే మనకు సంబంధించిన సహాయాన్ని చేయాలి, కానీ ఎదుటివారి తప్పులను ఎత్తి చూపుతూ ఎదుటివారు అది చేసినందులో మాత్రం తప్పుని వెతుకుతూ వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు. 800 ఏళ్ల క్రితమే మనిషి యొక్క ఆలోచనని బసవేశ్వరుడు ఆలోచించి వచనాన్ని రాసిండంటే ఎంత గొప్పదో ఆలోచించాలి మనం. అంటే మనిషి యొక్క శైలి ఆ 8 ఏళ్ల క్రితమే బసవేశ్వరునికి అర్థమైంది. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరుగుతుంది అదే అన్నమాట. మీ తనువును సరి చేసుకోండి. తనువు అంటే దేహం, మన శరీరము, మనం ఏం తినాలి, మనం ఎలా ఉండాలి, మన కుటుంబ సభ్యులను ఎలా చూసుకోవాలి, మనమంటూ ఆరోగ్యాన్ని పొందుపరచుకోవాలి, మనం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి, దానికి సంబంధించిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి, మన పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి అని మన కుటుంబం గురించి మాత్రమే మనం ఆలోచించాలి. అంటే ఎదుటి వారి గురించి ఆలోచించాలని కాదు. ఫస్ట్ మనం కరెక్ట్ ఉండి మన కుటుంబ సభ్యుల్ని కరెక్ట్ చూసుకుంటూ తర్వాత పక్కవారి గురించి ఆలోచించాలి. మీ మనసును మీరు సరి చూసుకోండి. అంటే మీ మనసులో ఉన్న ఆలోచనలు గొప్పవా చెడ్డవా అని ఫస్ట్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలని బసవన్న గారు చెప్పారు. అంటే మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం, మన ఆలోచనలు కరెక్టా, మనం ఆలోచించే విధానం కరెక్టా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్. పొరిగింటి దుఃఖానికి ఏడ్చే వారిని మెచ్చడు. పక్కవారు ఏడుస్తున్నప్పుడు ఎంతసేపు ఆ పక్కవారు ఏడుస్తున్నప్పుడు మనం లోపల సంతోషపడతాం. అరే బాగుంది, వాళ్ళకి చెడు జరిగింది, మంచి అయింది, వాళ్ళకి ఇలానే జరగాలి అనే దానికంటే మీకు చేతనైతే సాయం చేయండి. మీకు సహాయం చేయగలప్పుడు మాట సహాయం చేయండి. అది కూడా చేతగానప్పుడు మీరు దాని గురించి మాట్లాడడం ఆపేయండి. అలా మెచ్చనప్పుడు మీరు అలా సంతోషపడితే మీ పూజలు మీ పునస్కారాలు ఏది కూడా దేవుడు మెచ్చడు. ఆ పూజ ఏమాత్రం కూడా దేవుడికి చెందదు. అంటే ఎంత గొప్పగా రాసింది వచనం. నాకైతే చాలా మంచి అనిపించింది. అందుకే ఈరోజు ఈ వచనాన్ని మీ ముందుకు తీసుకొచ్చినాం. నెక్స్ట్ ఇంకొకటి చెప్పింది ఏంటంటే స్నేహం గురించి. ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో స్నేహితులు ఎట్లయిపోయిందంటే టైం పాస్ కోసం స్నేహం. 100 రూపాయలు ఇస్తేనే ఓకే నాకు సహాయం చేసిండు, ఈరోజు నాకు సహాయం చేసిండు, నేను రేపైనా సహాయం చేస్తాను, డబ్బులు ఉంటే చేస్తే లేకపోలేదు, రేపైనా పేదవాడైపోతే నాకు అది తనతో సంబంధం లేదు, మీ దగ్గర మంచి బట్ట, మంచి కారు, మంచి ఇల్లు ఇలాంటివి ఉన్నావా, ఓకే అతనే నా స్నేహితుడు, అతని కోసం ఏదైనా చేస్తారు మీరు, అట్లాంటివి ఆపండి అని ఒక వచనం చెప్పిండు. స్నేహము దప్పిన నడక గుణము చూతురయ్యా, పుష్పము వాడిన ఎడ పరిమళము తలుతురయ్యా, అయ్య కూడల సంగమ దేవ ప్రవాహము తగ్గ పని ఏమి బెస్తకు. స్నేహము దప్పిన నడక గుణము చూతురయ్యా అంటే స్నేహం, ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు స్నేహితుల మధ్య ఒక వ్యక్తి వస్తాడు. ఆ స్నేహితులు ఎట్లాంటి వాళ్ళంటే ఒక పేదవాడు, ఒక ధనవంతుడు. పేదవాడి దగ్గర గుణము గొప్పగా ఉంది, ధనవంతుని దగ్గర డబ్బు గొప్పగా ఉంది.
అయితే ఈ పేదవాడి దగ్గర గొప్ప గుణం ఉన్నప్పుడు ఆ గుణముతో ధనవంతుడు ఏం చేసిండంటే నా దగ్గర ధనం ఉండొచ్చు కానీ ఆలోచన విధానము నా స్నేహితుల దగ్గర బాగుందని ఈ ఇద్దరు స్నేహితులు మంచి వ్యక్తులై ఉన్నారనమాట. అది రెండు చూసిన ఒక మధ్యవర్తి దాన్ని ఓర్వలేడు అనమాట. అరే వీళ్ళిద్దరు ఎంత మంచి స్నేహితులు, ఇతను పేదవాడు ఇతను గొప్పవాడు, వీళ్ళిద్దరు స్నేహాన్ని చూసి నేను ఓర్వలేకపోతున్నా, వీళ్ళిద్దరు గొడవ పెట్టాలి, వీళ్ళిద్దరు గొడవ పడాలి, ఆ గొడవని నేను చూడాలి, వీళ్ళు విడిపోవాలి అంటే వాడిన పుష్పము ఏడ పరిణామ దొరకరయ్యా అంటే అప్పుడు ఆ స్నేహం గొడవలతో విడిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు స్నేహితులు గొప్పగా ఉన్నప్పుడు మధ్యలో వచ్చే ఒక వ్యక్తి ఏదైనా చెప్తే అది నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అంటే ఎప్పటి నుంచో నీకున్న స్నేహం గొప్పగా ఉన్నప్పుడు ఆఫ్టర్లో ఒక వ్యక్తి వచ్చి ఆ మనిషి గురించి చెప్తే మీరు ఎందుకు నమ్మాలి? నమ్మొద్దు. వాడిన పుష్పము వాడిన ఏళ్ళ పరిణామ దరిద్రయ్యా అంటే వాడిన పుష్పాన్ని పూజకు ఉపయోగిస్తాము మనము. అలాగే విరిగిపోయిన మనసు మళ్ళీ అతుక్కుంటుందా? అతుక్కోదు. అదే విధంగా మనం ఎంత చెప్పినా విననప్పుడు ఆ స్నేహం విడిపోయిన తర్వాత మధ్యవర్తికి అక్కడ పనేముంది? పని లేదు, ఇంకా అక్కడ వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇప్పుడు చూడండి, ప్రవాహం తగ్గ పని ఏమి బెస్తకు అంటే నది ప్రవహిస్తున్నప్పుడు బెస్త అంటే చేపలు పట్టేవాడు అక్కడికి వస్తాడు. అది నది ప్రవహిస్తున్నప్పుడు చేపలు ఎక్కువగా దొరుకుతాయి. అంటే ఈ మధ్యవర్తికి ఏం పని? గొడవలు ఉన్న దగ్గర మాత్రమే అక్కడ ఇద్దరు స్నేహితులు మంచినప్పుడు వాళ్ళు విడగొట్టడమే పని. ఆ పని అయిపోయింది, దానికి గొడవ పెట్టేసి ఆ స్నేహితులు విడగొట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నది దగ్గర కూడా నది ప్రవహిస్తున్నప్పుడు బెస్త చేపలు పడతాడు. ఆయన నది ప్రవాహం తగ్గిన తర్వాత అక్కడ ఉంటాడా? ఉండడు, వెళ్ళిపోతాడు. అలాగే ఈ మధ్యవర్తి కూడా అంతే. ఇద్దరు స్నేహితులు గొప్పగా ఉన్నప్పుడు అక్కడ చిచ్చు పెట్టడం వరకు మాత్రమే నా పని. చిచ్చు పెట్టిన తర్వాత అమ్మాయ వీళ్ళు విడిపోయారు, ఇక్కడ పుష్పము లేదు, అక్కడ పరిమళము లేదు, ఆ వాడిపోయిన పుష్పంతో పని లేదు. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం మాత్రం గొప్పగా చెప్పరు. అంటే ఇద్దరు స్నేహితులు గొప్పగా ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరు యొక్క మంచిని బయట చెప్తే ఇంకిద్దరు స్నేహితులు గొప్పగా తయారవుతారని అనుకోడు ఆ వ్యక్తి. ఎంతసేపు ఆ వ్యక్తి చెడగొట్టాలి, వాళ్ళని విడగొట్టాలి, విడగొట్టిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తాడని ఇంకొకరిని విడగొట్టడానికి. అలాంటి వ్యక్తులని మీరు నమ్మొద్దు. స్నేహం గొప్పగా ఉన్నప్పుడు మనం గొప్పగానే చూడాలి, ఆ స్నేహాన్ని మనం బలంగా బలపరుచుకోవాలని ఈ వచనం యొక్క భావం. నెక్స్ట్, మంచి మది దలిచి ఆశపడ ఫలమే లేదురా, తాటి చెట్టుకు చేయి చాచి మిన్ను చూడ ఎడల పాడిపోవురా, వినుమయ్యా కూడల సంగయ్య నీవు ఇచ్చు నాటికి లేనిది లేనేదయ్యా. అంటే మంచి మది దలచిన ఆశ ఫలము లేదురా. మనము మంచి వస్తువుని చూస్తాం అంటే మనకు ఆహత్తుకు మించి ఇప్పుడు 10,000 జీతం మనకుంది, మనకు ఒక బెంచ్ కార్ కావాలనుకుంటాం, పెద్ద బిల్డింగ్లను బతకాలనుకుంటాం. అలాంటి ఆశలు కరెక్టేనా? కరెక్ట్ కాదు. అంటే మనం చేసే పనికి మనం ఆశపడడం గొప్ప. ఒక 10,000 జీతం ఉంది, సరే నేను ఒక బైక్ కొనుక్కోవాలి, ఒక స్కూటీ కొనుక్కోవాలి, నేను ఆ కుటుంబాన్ని చిన్నగానే మంచిగా చూసుకోవాలి, నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, అంటే వాళ్ళకి మంచి విలువలతో కూడిన విద్యను ఇవ్వాలి. ఈ ఆశలు ఓకే, ఇవి మనం చేయగలుగుతాం. కానీ మనకు తాహత్తు లేకుండా మనం పెద్ద పెద్ద ఆశల్లో కలలు కంటూ ముందుకెళ్ళడం అనేది అది మన వ్యక్తిత్వాన్ని సరితూగదు. ఎందుకంటే మన ఆలోచనలకి మన ఆశలకి పొందన దగ్గరగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం జీవితంలో ముందుకెళ్తాం. వాళ్ళు ఉన్నారు వాళ్ళలాగా మేము ఉండాలని పోకడలకు వెళ్తే మనం అప్పుల పాలవుతాం తప్ప ఇంకా మిగిలేది ఏమీ ఉండదు. తాటి చెట్టుకు చేయి చాచి మిన్ను చూడక ఎడ పాడిపోవురా. తాటి చెట్టు అంత ఎత్తులో ఉన్న మన ఆశలు ఎంతసేపు మనం పైకి చూస్తే మన మెడ అనేది వెనక్కి అయిపోతుంది, కానీ దాన్ని మనం అందుకోగలుగుతామా? అందుకోగలిగేటట్టు ఉంటే మాత్రమే ఆ ప్రయత్నాన్ని మనము ప్రారంభించాలి. లేకపోతే మన ఆలోచనని సరి చేసుకుంటూ మన వ్యక్తిత్వాన్ని మంచిగా చేసుకుంటూ ఆ దారిలో మనం వెళ్ళాలని చెప్తుండు. వినుమయ్యా కూడల సంగయ్య నీవు ఇచ్చిన నాటికి లేనిది లేదయ్యా. కూడల సంగమేశ్వరుణ్ణి శరణు వేడుతూ ఈ ప్రపంచంలో దొరకనిది ఏది ఉండదు. అంటే మనము మన ప్రవర్తనని కరెక్ట్గా పెట్టుకొని మన పనిని మనం సక్రమంగా చేసుకుంటూ ఎదుటి వారికి మనకు వీలైతే చేతనైనంత సహాయాన్ని చేసి ఎదుటి వ్యక్తుల నుంచి మంచిని కోరుతూ మన ప్రవర్తనని మంచిగా మలుచుకుంటూ వెళ్తే ఆ మార్గంలో మనం ఏదైనా సాధిస్తాం. అంటే దేవుడు అనుకోకుండా మనకి ఇస్తాడు. మనం మంచి ప్రవర్తన మన తరపున న్యాయం ధర్మం ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వస్తువులు కాదు కదా, మన టైం మంచిగా ఉండి దేవుడు మనకి ఏమైనా చేయాలి అనుకుంటే నువ్వు అనుకున్న దానికంటే నీ పొజిషన్ ఎక్కువ అవ్వచ్చు. అంటే మన చేసే పనిలో ధర్మం న్యాయం అనేది దానికి సరితూగే విధంగా ఉండాలి అని మన కూడల సంగన బసవన్న చెప్తున్నారు.
ఆయన అనుకుంటే మనకి ఏదైనా ఇస్తాడు, అంటే అనుకుంటే ఇస్తాడని చెప్పి మనం ఇక్కడ కూర్చోవద్దు. మన ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ మంచి చూస్తూ మన మనసులో మంచిని మాత్రమే స్మరిస్తూ వ్యక్తుల పట్ల మంచిని అనేది తీసుకుంటూ మనకు చేతనైనంత సహాయాన్ని చేస్తూ ఎదుటి వ్యక్తుల గురించి అర్థం చేసుకోవడం అనేది ఈ వచనం యొక్క భావం. ఇంకొకటి చెప్పిండు, తానిచ్చ చెప్పిన మెచ్చు నీ మనస్సు, పరాయిచ్చ ఎన్నచో మెచ్చది మనసు, కూడల సంగని శరణుల నచ్చని ఈ మనస్సు నిప్పుల బడ వేల్చుమా. మనసు చెప్తుంది, మన మనసు ఏం చెప్తుంది అంటే మన సొంత కోరికలను నెరవేర్చుకోమని చెప్తుంది. మనకంటూ ఒక కోరికలు ఉంటాయి, దాన్ని నెరవేర్చుకోండి, సంతోషించండి. ఇతరుల కోరికలు ఇష్టాలు అంటే ఈ మనస్సు ఒప్పుకోదు. నీ కోసం నువ్వేమని చేయాలనుకుంటున్నావు, అరే నేను ఈరోజు ఊరికి పోవాలి, ఈరోజు నేను ఫంక్షన్ పోవాలి, ఈరోజు నేను ఇది చేయాలి అది చేయాలి అనుకుంటావు. సరే ఈరోజు నేను మంచి జాబ్ చేయాలి, కానీ అదే పక్కన జాబ్ వస్తే మీకన్నా మంచి జాబ్ వచ్చి పక్కోడు మీకన్నా మంచి అభివృద్ధి చెంది లేదా ఏదైనా బిజినెస్ లో డెవలప్ అయ్యి అట్లుంటే మీ మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదరే వాళ్ళు ఎట్లా అయ్యారు, మంచిగా అయ్యారు, వాళ్ళు మంచిగా నాకు ఇష్టం లేదు. నువ్వు పైకి అరే మీరు మంచిగా అయ్యారు, మీరు బాగున్నారు అని మీరు మాత్రం మనస్ఫూర్తిగా అనమంట. మనం అదే చెప్తుండు బసవన్న, తన ఇచ్చ చెప్పిన మెచ్చు నీ మనసు, అంటే నీ మనసు నీకు చెప్తావు, నువ్వు గొప్ప నువ్వు మెచ్చుకుంటావు. కానీ పరాయిచ్చ ఎన్నచో మెచ్చది మనసు అంటే పరాయి వ్యక్తి గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడితే కూడా నీ మనసు ఒప్పుకోదు. అది నేనెందుకు లేనట్లా అని ఆలోచించడం పక్కన పెట్టి వాళ్ళకి అట్లా అయిందా, వాళ్ళు అట్లా ఉన్నారా, వాళ్ళు అట్లా బాగా చెందిరా అని అనుకుంటారంట మనం. అంటే ఎంత గొప్ప చూడండి ఇది. అంటే వ్యక్తుల స్వభావాలు, వ్యక్తుల యొక్క ఆలోచనలు సైకాలజీ ప్రకారం రీసెర్చ్ చేసిరా మన బసవన్న ఎట్లా రీసెర్చ్ చేసిరో తెలియదు, కానీ వ్యక్తుల యొక్క గుణగణాలని ముందే అంచనేసి ఇట్లాంటి వచనాలను మనకి ఇచ్చిందంటే ఎంత గొప్ప అనుకోవాలి అసలు. నిజంగా నిప్పుల పడ వేల్చుమా, నీకు అలాంటి బుద్ధి కనుకుంటే, నీకు అలాంటి ఆలోచన కనుక్కుంటే ఫస్ట్ నీ ఆలోచన నిప్పుల్లో పడి, అంటే ఆ ఆలోచనని తొక్కిపడే నీ మనసులో అని చెప్తున్నాడు మన గూడల సంగముడు. అంటే మనము అనుకున్న దానికంటే చెప్పాము కదా ఇప్పుడు, ఇతరుల నుంచి మనం ఏమి ఆశించకూడదు. ఫస్ట్ మన పనిని మనం చేస్తూ వెళ్ళాలి. మనకు సంబంధించిన విషయాల వరకే మనం న్యాయంగా ఉన్నామా, మనం కరెక్ట్ ఉన్నామా లేదని మన మనసుకు మనం సర్ది చెప్పుకుంటూ వెళ్ళడమే గొప్ప. అట్లా ఉన్న వారికి మాత్రమే భగవంతుడు కృపా కటాక్షాలు అనేటివి చూపిస్తాడు. ఇష్టపడని ఈ మనస్సులో నిప్పులలో వేసి కాల్చివేయండి. అంటే ఎంతసేపు మనకు ఎదుటి వారిపైన ఈర్ష, ద్వేషం, కోపము ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటిని ఫస్ట్ మీ మనస్సులోనే చంపేయండి. అవి ఉండడం వల్ల మనం ఎప్పుడు భగవంతునికి దగ్గరగా కాలేము అని ఈ వచనం యొక్క భావం. మనం అందరం ఇప్పుడు రోజు విభూతిని ధరిస్తున్నాం, రోజు లింగ పూజ చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మనం లింగాయ ధర్మంలో పుట్టినాం, లింగ పూజ చేసుకోవాలి, విభూతి పెట్టుకోవాలి. కానీ మన బసవన్న గారు 8 ఏళ్ల క్రితమే ఈ విభూతి గురించి, మన లింగ పూజ గురించి ఒక వచనాన్ని చెప్పారు. ఎంత బాగుంది వచనం అంటే, శ్రీ విభూతిని వదిలి తపస్సు చేస్తే ఆ తపస్సు బయలు. మనం విభూతిని వదిలి ఏ తపస్సు చేసినా, ఏ పూజ చేసినా ఆ పూజ ఆ పరమాత్ముడు స్వీకరించడు. నేను ఇచ్చిన ఈ 3 నామాలను మీరు ఎప్పుడైతే ధరిస్తారో మీరు సగం దేవుడిలో లీనమైనట్టే. అంటే మనం విభూతిని రోజు ధరించడం వల్ల మనకు వచ్చే ఎనర్జీ ఎలాంటిదంటే, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని పోతాయంట, నెగిటివ్ ఆలోచనలు పోతాయి, చెడుగా ఆలోచించే విధానం పోతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుందంట. నెక్స్ట్, శ్రీ విభూతిని వదిలి దీక్ష తీసుకున్న ఆ దీక్ష బయలు. నువ్వు విభూతి ధరించకుండా ఏ దీక్ష తీసుకున్నా, ఏ మంత్రం తీసుకున్నా ఆ మంత్రం నీకు పని చేయదు అని చెప్తున్నాడు. శ్రీ విభూతిని వదిలి మంత్రం సాధించిన ఆ మంత్ర సిద్ధి బయలు. మీరు ఏదైనా వచనము కానీ లేదా మీకు సంబంధించిన ఏదైనా మంత్రం కానీ మనం దీక్ష రూపంలో తీసుకుంటాం కదా శ్రావణ మాసంలో, అలాంటిది మీరు ఏది విభూతి ధరించకుండా తీసుకున్న ఆ మంత్ర సిద్ధి మీకు పని చేయదు. శ్రీ విభూతిని వదిలి యజ్ఞాలు చేసిన ఆ యజ్ఞ సిద్ధి బయలు. ఏ యజ్ఞయాగాలు చేసినా, ఏ పూజలు చేసినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ యజ్ఞయాగాల ఫలితం అనేది మీకు రాదు. శ్రీ విభూతిని వదిలి దేవార్చన చేస్తే అదే తార్చన బయలు. మనం ఈ పూజ చేస్తాం, ఇప్పుడు బసవన్నకు పూజ చేస్తాం, మనం విభూతి ధరించకుండా బసవన్న 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 అంటాం, అది అనకూడదు అని చెప్తున్నాడు. అలా చేయడం వల్ల మీ పూజను నేను స్వీకరించను. మీరు నన్ను చూడాలి అంటే నా నామాన్ని ఫస్ట్ మీరు ధరించాలి,
ధరించిన తర్వాతనే నా పూజకు మీరు ప్రాప్తులవుతారు అని చెప్తున్నారు. శ్రీ విభూతిని వదిలి విద్యను సాధించిన ఆ విద్య ఫలము బయలు. అంటే మనం విభూతి ధరించకుండా మనం ఏ వచనం చదివినా, ఏ పూజ చేసినా, ఏ పుస్తకం చదివినా ఆ పుస్తకం యొక్క సారాంశము మీ వంట పట్టదు, మీ మెదడు పట్టదు. పట్టినా మీరు అది మర్చిపోతారు అని చెప్పి మన బసవన్న గారు చెప్తున్నారు. శ్రీ విభూతిని వదిలి విద్యను సాధించిన ఆ విద్య ఫలం బయలు. మీరు ఎంత నేర్చుకున్నా అది వేస్ట్, వ్యర్థం అని చెప్తుడు. కొంతకాలము తలలు నరికిన కసాయి వాడిని కత్తి అయితేనేం, వరసవేది తాకే బంగారం కాదయ్యా. నుదుటి మీద విభూతి ధరించగానే పాపాలు కాలిపోయి కూడల సంగమ దేవా. అంటే మీరు విభూతి ధరించడం వల్ల తల నరికిన వంకరలతో ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అలాగే మీ మనస్సులో ఉన్న చెడు పోయి మీరు మంచి వ్యక్తులుగా మారాలి అని అంటే బంగారాన్ని సానదీయాలంటే ఎంతో కరిగించాలి. కరిగిస్తే అలా మీరు మెరుగుపడతారు అని చెప్పి కూడల సంగముడు 800 ఏళ్ల క్రితమే ఈ విభూతి గురించి రాసి మనకిచ్చిర్రు. అంటే ఎంత గొప్ప చూడండి అసలు. అంటే మనం ఇవే కాదు, ఇలాంటి వచనాలు ఇంకెన్నో రాసిండు బసవన్న. అంటే ఇవి ఒక్కొక్కటి చదువుతున్న కొద్దిగా మనిషి యొక్క అంచనని ఆ జనరేషన్లో ఆ మహాత్ముడు అలా రాసిండంటే ఒక మినీ పార్లమెంట్ అనుభవ మండపం అనేది ఇట్లా నడిపించిండు అప్పట్లో. అంటే ఎంత గ్రేట్ అనుకోవాలి. నేను నిన్న చూస్తుంటే గూగుల్లో ఒక్కొక్కటి ఇట్లా వస్తూనే ఉన్నాయి, హిస్టరీ వస్తున్నాయి. అంటే వ్యక్తులు ఎట్లుంటారు, కుల వివక్షత, వివాహాలు ఎట్లా జరిపిండు, అంటే మనిషి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలి, మనిషి యొక్క నడవడికి ఇట్లుంటే వాళ్ళు ఉత్తములుగా తయారవుతారు అని చెప్పి అప్పుడే ఉన్న అనుభవ మండపంలో వచన వైభవ కార్యక్రమాలను జరిపించి ఒక్కొక్కరికి లేపి వాళ్ళ సమస్యలను అడిగి ఆ సమస్యల పరిష్కారం చెప్పిన మేధావి గొప్ప వ్యక్తి ఎవరంటే మన బసవన్న. అంత గొప్ప నిజాయితీ పరుడు. ఏ స్థానం కూడా ఆశించలేడు ఆయనను మనం పార్లమెంటుగా ఒక వ్యక్తిగా పెట్టినామంటే అది అక్కడున్న వ్యక్తులు మాత్రమే. అంటే ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంది. మనం ఎందుకు అట్లా ఆలోచించొద్దు? మనం అట్లా ఆలోచిస్తే ఇక్కడున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బసవేశ్వరుడు లాగే తయారవుతారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిజమే కదా, అంత గొప్ప వ్యక్తి అంతగా ఆలోచించడం అంటే అది ఒక కొన్ని లక్షల మెదడులు తీసుకుపోతే ఒక వ్యక్తికి పెడితే ఎట్లుంటుందో ఆ రీతిలో ఆయన మైండ్ సెట్ ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన సంగపంకుల్ గారికి, సమాజ్ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నేను అంకుల్ నిన్న ఫోన్ చేసి నేను ఏమనుకున్నా అంటే చెప్పండమ్మా ఇట్లా అంటే నేను ఏం చెప్పాలని బసవేశ్వరం గురించి సెర్చ్ చేస్తే వచనం మీద వచనం వస్తుంది. ఎంతో సారాంశం ఉంది. అసలు అది చెప్పుకో విధంగా ఉందంటే ఇంత గొప్ప అవకాశం నిజంగా ఎప్పుడు వస్తూ ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంతగా నేర్చుకోవాలి, ఇంకా పిల్లలకు నేర్పిస్తుండాలి. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా వచనాలు నేర్చుకొని ఇంకా రావాలి. అరే మా పిల్లలు కూడా పంపించాలనే ఆలోచన నాకు నిన్న మొన్న వస్తుందన్నమాట, రోజు వస్తుంది. అరే నేను ఒకరోజు వచనం చెప్పడానికి నేను ఎంత ప్రిపేర్ అవుతున్నా, ఎందుకు మా పిల్లల్ని కూడా రోజు ఒక వచనం నేర్పించి వాళ్ళకి చెప్పండి అనేది చిన్నప్పటి నుంచి మనం ఇట్లా తయారు చేస్తే మేము వాళ్ళు ఒక డిగ్రీ ఇంటర్ వచ్చిన తర్వాత తప్పుదో పట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ జీవన శైలిలో వాళ్ళు వెళ్తుంటారు. అరే మన బసవన్న ఇట్లా చెప్పిండు, మన బసవన్న చెప్పింది మనం చేయాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి, మనం తప్పుదోవలు పట్టొద్దని వాళ్ళ చెడు అలవాట్లకు వెళ్ళిపోయేది మంచి అలవాట్ల దారిలో వెళ్ళి వాళ్ళ చదువును, వాళ్ళ సంస్కారాన్ని, పెద్దల్ని ప్రేమించడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, ఇలాంటి విలువలతో కూడిన విద్య ఒక బసవతత్వలో ఉందనే విషయం నాకు చాలా బాగా అర్థమైంది నిన్న. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాయి ఈరోజు ఈ అవకాశం దొరికినందుకు. మీ అందరి పట్ల చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చెప్తున్న వచనాన్ని ముగిస్తున్నాను. ఇంకొక చిన్న విషయం మర్చిపోయిన ఏంటంటే ఈరోజు మహిళల దినోత్సవం. ఇక్కడికి విచ్చేసిన మా మహిళా బంధువులందరూ, మా అక్కల వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.